How to score 30 plus marks in 8 days లో మూడవ రోజుకు స్వాగతం. సో మీరందరూ కూడా డే 1 డే 2 వీడియోలు చూసి చక్కగా ప్రిపేర్ అయినందుకు మీకు అందరికి కూడా ముందుగా అభినందనలు. సరే, మీరు అన్ని వీడియోలు క్రమం తప్పకుండా చూసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే, అంటే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడం, తర్వాత దానికి సంబంధించిన లెక్కలను ఒకసారి మీరు గిట్ట చూసుకుంటే మీరు తప్పక 30+ కాదు, మీకు 10 పాయింట్స్ అనేటి ఈజీగా వచ్చే అవకాశం ఉంది అని నేను ఆశిస్తున్నా, రావాలని కోరుకుంటున్నా. తప్పకుండా కూడా మీరు ఈ వీడియోస్ను క్రమం తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. మీ ఆనంద్ కోటిచింతల ఆనంద్ మ్యాథ్స్ క్లాస్కు స్వాగతం. Write set A is equal to A, E, I, O, U in set builder form. సో మనము ఈ ఏ అనే సెట్ను మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే దాని యొక్క ప్రాపర్టీని బేస్ చేసి రాస్తాము. సో ఏ అనేది సెట్లో ఏ, ఈ, ఐ, ఓ, యు అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే అసలు ఇవేంటి అనేది తెలుసుకోవాలి. ఇవేంటి? ఎక్స్ as that X is a vowel in English alphabet. ఇవేంటి అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోపల ఓవెల్స్ అన్నట్టు. సో ఈ విధంగా రాయడాన్ని మనం ప్రాపర్టీ యూజ్ చేసి రాసినాం కాబట్టి దీన్ని ఏమంటాం? సెట్ బిల్డర్. రైట్ బి. రైట్ set B is equal to x such that x is a prime number and is less than 13 in roster form. సో బీని మనము రాసినాం. ఏంటిది? x such that x is a prime number and is less than 13. దీన్ని రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్ అంటే ఏంది? మనం నెంబర్స్ రాసేసి దాన్ని కామాతోని సపరేషన్ చేస్తాము. సో మనము 13 కన్నా లెస్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ని రాయాలి. ప్రైమ్ నెంబర్ ఎక్కడ? 2, 3, 5, 7, 11. సో 13 కాబట్టి 13 కన్నా లెస్ కాబట్టి 2, 3, 5, 7 అండ్ 11 అనేది మనం ఈ విధంగా ఏ ఫామ్లో రాస్తాము? రోస్టర్ ఫామ్లో రాస్తాం అన్నట్టు. ఓకే. లిస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ, బి, సి. దీని యొక్క సబ్సెట్స్ రాయాలి. సో ఎలా రాస్తామంటే పి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి కాబట్టి దీని యొక్క సబ్సెట్ నల్ సెట్ అవుతుంది. తర్వాత ఏ రాయొచ్చు, సో బి రాయొచ్చు, సి రాయొచ్చు, సో ఏబి రాయొచ్చు, బీసీ రాయొచ్చు, అండ్ ఏసి అండ్ ఏబిసి ఆర్ ద subsets of set P. ఇవన్నీ కూడా సబ్సెట్లు అవుతాయి. పీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. కాబట్టి సబ్సెట్స్ ఎంత వస్తాయి? 8 వస్తాయి. ఉన్నాయా లేదా చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8. సో 8 ఉన్నాయి కాబట్టి మనం రాసింది కరెక్టే. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x such that x is a composite number less than 10 and b is equal to x such that x is a multiple of 3 less than 15, then find a minus b, b minus a and a intersection b. Okay, now solution. A is equal to x such that x is a కాంపోజిట్ నెంబర్ లెస్ దాన్ 10. 10 లోపల ఉన్న కాంపోజిట్ నెంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 4, 6, 8, 9. సో నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు x such that x is a multiple of 3 less than 15. 15 లోపల ఉన్న 3 యొక్క మల్టిపుల్ 3, 6, 9, 12. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి? a మైనస్ b. సో 4, 6, 8, 9 minus 3,
6, 9, 12. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో ఉండాలి, బిలో ఉండొద్దు అన్నట్టు. ఏలో ఉండి బిలో ఉండొద్దు. సో 4 ఏలో ఉంది, బిలో ఉందా? లేదు, కాబట్టి రాసినాం. 6 ఏలో ఉంది, బిలో ఉంది కాబట్టి రాస్తలేము. నెక్స్ట్ 8 ఏలో ఉంది, బిలో లేదు, సో ఇది రాసినాం. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ బి ఏంటిది? 4, 8. నెక్స్ట్ రాద్దాం మనం బి మైనస్ ఏ. బి అంటే ఎంత? 3, 6, 9, 12 మైనస్ ఏ అంటే ఎంత? 4, 6, 8, 9. సో బిలో ఉండాలి, ఏమి ఉండదు. 3 ఇల్లు ఉంది, అలా లేదు కాబట్టి రాసినాం. 6 ఇల్లు ఉంది కాబట్టి రాస్తలేము. 9 అల్ల ఉంది రాస్తలేము. నెక్స్ట్ 12. సో 3 and 12 బి మైనస్ ఏ. సో చూడండి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఈక్వల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. ఫస్ట్ ఏ రాయాలి. ఏంటిది? 4, 6, 8, 9 ఇంటర్సెక్షన్. నెక్స్ట్ బి రాయాలి. ఏంటిది? 3, 6, 9, 12. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లా కామన్ ఉండాలి. 4 ఇల్లు ఉంది, అందులో లేదు కాబట్టి రాస్తలేము. 6 ఇల్లు ఉంది, అందులో కూడా ఉంది కాబట్టి రాసినాం. 8 ఇల్లు ఉంది కానీ అలా లేదు కాబట్టి రాయలే. నెక్స్ట్ 9 రెండిట్లో కనుక రాసినాం. సో మనకు ఏ మైనస్ బి అంటే 4, 8, బి మైనస్ ఏ అంటే 3, 12. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 6, 9. If A is equal to 1, 2, 3, 4 and B is equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8, then draw Venn diagram for A intersection B. సో మనం ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చిండు? A is equal to 1, 2, 3, 4 and B equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇచ్చిండు. సో మనకి ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్లు బిలో ఉంది కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. సో ఇక్కడ ఏ డయాగ్రామ్ గీసినాం. దీంట్లో ఏమున్నాయి? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి డయాగ్రామ్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇల్లున్న అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి వెన్ డయాగ్రామ్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే, సో ఇట్లా వస్తుంది. ఇది బి, ఇది ఏ. సో ఇది వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క వెన్ డయాగ్రామ్. సో ఇలా 1, 2, 3, 4 అనే ఎలిమెంట్లు ఉంటాయి. ఇలా 5, 6, 7, 8. సో ఈ విధంగా మనము వెన్ డయాగ్రామ్స్ గీస్తాం. ఇఫ్ ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 20 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్ లెస్ దాన్ 10, దెన్ వెరిఫై ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎన్బి. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి అన్నట్టు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో మనం సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ ఏం రాయాలి మనం? సో ఏ రాసుకోవాలి. ఏమి ఇచ్చిండు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 20. సో మన దాంట్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయో రాయాలి. ఏముంటాయి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎలా రాస్తాం? ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 8 ఉన్నాయి. నెక్స్ట్ బి సెట్ తీసుకున్నాము. సో మనం ఏం రాసినాము? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ
హోల్ నెంబర్ లెస్ దాన్ 10 కదా. సో మనం లెస్ దాన్ 10 ఉన్న హోల్ నెంబర్స్ అన్నీ రాసుకుంటే 1 2 3 4 ఇట్లా అప్ టు 10. సో మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత, 10. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ యూనియన్ బి. ఏ అంటే ఏంటిది, 2 3 5 7 11 13 17 19 యూనియన్ 1 2 3 4 అప్ టు 10 అన్నట్టు. సో కౌంట్ చేస్తే ఏం రాసుకోవచ్చు, 1 to 10 ఉన్నాయి ఇవి, 10 తర్వాత ఏమున్నాయి 11 13 17 19. ఎన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి, ఇవి 10 ఇవి 4 14 ఉంటాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకోవాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్ ఏ రాయండి, 2 3 5 7 11 13 17 19 ఇంటర్సెక్షన్ 1 2 3 4 10. ఈ రెండిట్లో కామన్ ఏమున్నాయి, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఓకే. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బిల్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు మనము వెరిఫై చేద్దాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ యూనియన్ బిలు ఎన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి, ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బిలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, టోటల్ 18 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. సో మనకి ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, 8 ఉన్నాయి. ఏలో 8 ఉన్నాయి ప్లస్ బిలో 10 ఉన్నాయి, టోటల్ 18 ఉన్నాయి. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. సో ఈ రెండు కలిపినప్పుడు 18 వచ్చినాయి, ఈ రెండు కలిపినప్పుడు 18 వచ్చినాయి కాబట్టి సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దానికి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కలిపినప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్లు బిలో ఉన్న ఎలిమెంట్ని కలిపినప్పుడు వచ్చిన దానికి సమానంగా ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 18 16 14 అండ్ సో ఆన్ బి టేకెన్ సో దట్ దేర్ సమ్ ఈజ్ 0. సో మరి ఎన్ని టర్మ్స్లు మనం ఇట్లా యాడ్ చేసుకుంటూ పోతే దాని వాల్యూ అనేది 0 అవుతుంది. సో మనం రాద్దాం, గివెన్ ఏపీ ఈజ్ 18 16 14 అండ్ సో ఆన్. సో మనం ఇక్కడ ఏం రాయాలి, హియర్ ఫస్ట్ టర్మ్ a1 ఈజ్ ఈక్వల్ టు 18 అండ్ కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 16 minus 18 ఈజ్ ఈక్వల్ టు -2. సో d ఈజ్ ఈక్వల్ టు ఎంత, -2. సో మనం ఇప్పుడు ఎంత ఇచ్చిండు, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ 0 కావాలి. సో వీ నో దట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP ఈజ్ గివెన్ బై Sn ఈజ్ ఈక్వల్ టు n by 2 ఇంటూ 2a ప్లస్ n minus 1 ఇంటూ d అన్నట్టు. సో Sn అంటే ఇక్కడ ఇచ్చిండు 0. సో n అంటే మనకు తెలియదు బై 2 ఇంటూ a అంటే 18 ప్లస్ n తెలియదు n minus 1 ఇంటూ d ఎంత -2. సో 2 అటు పోతే ఏమవుతుంది, 0 ఇంటూ 2 n ఇంటూ 2 ఇంటూ 18 36 -2 ఇంటూ n -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అన్నట్టు. సో ఇక్కడ రాద్దాం మనం, 0 ఈజ్ ఈక్వల్ టు
n into 36 plus 2 38 minus 2n. So 0 by n is equal to 38 minus 2n. So 38 minus 2n equal to 0. 2n is equal to 38 minus 2n is equal to minus 38. n is equal to minus 38 by minus 2, 19. n is equal to 19. So manaku sum of 19 terms of the given AP is 0. Hence sum of 19 terms of the given AP is 0. ఓకే, ఈ విధంగా మనము చేస్తామన్నట్టు. ప్రాబ్లం: ది 8th term of an AP is 17 and the 19th term is 39. Find the 25th term. Let the first term is A1 and the common difference is D అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం రాయబోతున్నాము? సో ఎన్న టర్మ్ రావాలి? మనకు 8th టర్మ్ ఇచ్చిండు. A8 is equal to A plus 8 minus 1 into D కదా. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? A1 ప్లస్ 7D రాసుకోవచ్చు. సో మనకు A8 ఎంత ఇచ్చిండు? బట్ 17 ఇచ్చిండు. అంటే A1 plus 7D is equal to 17. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఎన్నోది ఇచ్చిండు? 19th టర్మ్ ఇచ్చిండు. A19th is equal to A1 plus 19 minus 1 into D. అప్పుడు ఏమవుతుంది? A1 plus 18D అవుతుంది. ఇది ఎంత ఇచ్చిండు? A19 is equal to 39 ఇచ్చిండు. అంటే A1 plus 18D is equal to 39. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. మనం 1 2ను సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 2 minus 1 ఈక్వేషన్ 2 minus equation 1 we get. So A1 plus 18D is equal to 39. A1 plus 7D is equal to 17. సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మైనస్ 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 ఇది 0 అవుతుంది. 18 minus 7 అంటే 11D is equal to 22. సో మనకు 11D is equal to 22 కాబట్టి D is equal to ఏమవుతుంది? 22 by 11 is equal to 2. D is equal to ఎంత వస్తుంది? 2. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని తీసుకపోయి 1 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలంటే A1 plus 7D is equal to 17. A1 plus 7 into 2 is equal to 17. A1 plus 14 is equal to 17. A1 is equal to 17 minus 14. A1 is equal to 3. సో మనకు A1 3 వచ్చింది, D 2 వచ్చింది. ఇప్పుడు ఏం టర్మ్ కనుక్కోవాలి? 25th టర్మ్ కాబట్టి A25th is equal to A1 plus 25 minus 1 into D. అప్పుడు ఏమవుతుంది? A1 plus 24D. సో A25 is equal to A1 అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 3 ప్లస్ 24 into D ఎంత వచ్చింది? 2 is equal to 3 plus 48 is equal to ఎంత? 51. A25 is equal to ఎంత? 51. అంటే 25th టర్మ్ మనకు వచ్చేసి ఎంత వచ్చింది? 51. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k will k plus 9, 2k plus 1 and 2k plus 7 are the consecutive terms of an AP. Solution:
the terms k plus 9, 2k plus 1 and 2k plus 7 are consecutive terms of an AP. AP అంటే ఏంది, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నట్టు. ఇఫ్ సో మనకేం కావాలి, ఇది A1 అనుకుందాం, ఇది A2, ఇది A3 అనుకోవాలి. సో కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2 అన్నట్టు. సో మనం A2 అంటే ఏంటి, 2k ప్లస్ 1 మైనస్ k ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు A3 అంటే ఏంది, 2k ప్లస్ 7 మైనస్ A2 అంటే 2k ప్లస్ 1. సో ఇది మనం రాసుకుంటే 2k ప్లస్ 1 మైనస్ k మైనస్ 9 ఈక్వల్ టు 2k ప్లస్ 7 మైనస్ 2k మైనస్ 1. చూడండి ఇక్కడ 2k మైనస్ k కాబట్టి k, ఇది ప్లస్ 1 మైనస్ 9 కాబట్టి మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2k పోతుంది, 7 మైనస్ 1 అంటే 6. సో మనము k ఈజ్ ఈక్వల్ టు 8 నాట్ షిఫ్ట్ చేస్తే 6 ప్లస్ 8 ఎంత అవుతుంది, k ఈజ్ ఈక్వల్ టు 14. k వాల్యూ ఎంత వచ్చింది, 14. Find the ninth term from the end of the AP 5, 9, 13 to 185. So మనం ఈ సొల్యూషన్ చూద్దాం. We can write this AP in reverse order as 185, 13, 9, 5. సో ఇక్కడ మనకు రివర్స్ ఆర్డర్ రాసే వరకు ఇక్కడ A1 వచ్చేసి ఏమవుతుంది, 185 అవుతుంది. సో D ఏం కావాలి, ఇటు తీసుకోవాలి లాస్ట్ టర్మ్. సో ఇది మైనస్ ఇది అంటే 9 మైనస్ 13 ఎంత, -4. సో ఇక్కడ మనకు D వచ్చేసి -4 అవుతుంది. ఇప్పుడు ఏ టర్మ్ రాయాలి, 9th టర్మ్ రావాలి. సో A9 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ 9 మైనస్ 1 ఇంటూ D, A1 ప్లస్ 8D. సో మనకు A9 ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, A1 ఎంత, 185 ప్లస్ 8 ఇంటూ D ఎంత, -4. సో ఏమవుతుంది, 185 మైనస్ 32. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 153. A9 ఈజ్ ఈక్వల్ టు 153. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది టర్ము, ఎండ్ నుంచి 9th టర్మ్. 9th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఈజ్ ఎంత, 153. దిస్ ఈజ్ ద ఆన్సర్. Find how many numbers between 200 and 500 are divisible by 8. సో మనము రాద్దాం ఇంటీజర్స్. The following integers are the integers between 200 and 500 which are divisible by 8. 8 కదా. ఓకే, ఏంటి అవి, 208, 216, 224 సో ఆన్. 500 కన్నా తక్కువ ఏమవుతుంది, 496. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీలో ఉన్నది కదా, దిస్ ఈజ్ అన్ ఏపీ కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ టు 208 అండ్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సో డిఫరెన్స్ 8 కాబట్టి
216 minus 208 is equal to 8. సో మనకు D వచ్చేసి ఎంత 8. సో ఇది A1 ఏమో 208, D అనేది 8 కాబట్టి సో మనము ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి nth టర్మ్ అనుకుందాం. an ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ఏమనుకుందాం, nth టర్మ్ 496 అనుకుందాం. సో మనం ఫార్ములా యూజ్ చేస్తే an ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. an అంటే 496 ఈక్వల్ టు a1 అంటే ఎంత 208 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 8. సో మనము 496 ఈ 208ని తీసుకొస్తే మైనస్ 208 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 8. 496 లెక్క 208 పోతే ఎంత వస్తుంది 288 ఈజ్ ఈక్వల్ టు 8n మైనస్ 8. సో ఈ 8 నుండి ఇటు తీసుకొచ్చినాం అనుకోండి 288 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 8n. సో 8n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 296 అవుతుంది అన్నట్టు. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 296/8. ఎన్నిసార్లు పోతుంది 3 జా 7. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత 37. సో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇక్కడ దేర్ ఆర్ 37 ఇంటీజర్స్ బిట్వీన్ 200 and 500 ఆర్ డివిజిబుల్ బై 8 అని రాయాలి. ఓకే, ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 6, 13, 22, 216. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మిడిల్ టర్మ్ కనుక్కోవాలి. మిడిల్ టర్మ్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం కనుక్కుంటే మాత్రమే మిడిల్ టర్మ్ వస్తుంది. అంటే ఇక్కడ టోటల్గా ఈ ఏపీ లోపల ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి. చూద్దాం. సో ద గివెన్ ఏపీ ఈజ్ 6, 13, 20, 216. సో మనం ఫస్ట్ టర్మ్ a1 ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ d ఈజ్ ఈక్వల్ టు ఎంత 13 మైనస్ 6 7. సో మనకు d ఎంత వచ్చింది 7. ఇదేమో ఫస్ట్ టర్మ్ ఏమో 6. కాబట్టి 216 అనేది ఎన్నో టర్మ్ అయితే తెలిస్తే నెంబర్ ఆఫ్ టర్మ్ తెలుస్తుంది. కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. హియర్ an ఈజ్ ఈక్వల్ టు ఎంత 216, a1 ఈజ్ ఈక్వల్ టు 6, d ఈజ్ ఈక్వల్ టు 7. సబ్స్టిట్యూట్ చేద్దాం. 216 ఈక్వల్ టు a1 ఎంత 6 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 7. 216 6 ఇటు తీసుకొద్దాం. మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7. ఎంత అవుతుంది 210 ఈక్వల్ టు 7n మైనస్ 7. ఈ 7 కూడా తీసుకొస్తే ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 7n. 7n ఈజ్ ఈక్వల్ టు 217. సో మనకు n వాల్యూ ఎంత వస్తుంది n ఈజ్ ఈక్వల్ టు 217/7. సో 31. సో n అనేది 31. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 31 టర్మ్స్ ఉన్నాయి. దేర్ ఫోర్ మిడిల్ టర్మ్ సో 31 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మిడిల్ టర్మ్ వచ్చేస్తుంది. అంటే n ప్లస్ 1/2 అంటే 31 ప్లస్ 1/2 32/2 ఈజ్ ఈక్వల్ టు 16. సో 16 టర్మ్ అనేది మిడిల్ టర్మ్. కాబట్టి ఇప్పుడు మిడిల్ టర్మ్ కనుక్కోవాలి. కాబట్టి a16 ఈక్వల్ టు a1 ప్లస్ 16 మైనస్ 1 అంటే 15d. సో a16 ఈజ్ ఈక్వల్ టు a1 అంటే ఎంత 6 ప్లస్ 15 ఇంటూ 7. 6 ప్లస్ 15 ఇంటూ 7 ఎంత వస్తుంది 105. సో ఎంత వస్తుంది 111. 16th టర్మ్ వచ్చేసి 111. సో ఇది ఏంటిది దిస్ ఈజ్ ద మిడిల్ టర్మ్
16th అనేది మిడిల్ టర్మ్ ఎంత ఈక్వల్ టు 111. ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ఏపీ, ది లీస్ట్ బీయింగ్ ఆఫ్ ద గ్రేటెస్ట్, ఫైండ్ ద యాంగిల్స్. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లోపల యాంగిల్స్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉన్నాయని చెప్పిండు. దాంతోపాటు ఇంకోటి ఏమి ఇచ్చిండు, లీస్ట్ ఈజ్ బీయింగ్ ఆఫ్ ది గ్రేటెస్ట్, లీస్ట్ అనేది గ్రేటెస్ట్లో ఆఫ్ ఉంటుందని ఇచ్చిండు. మనము ఆ యాంగిల్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ఏపీ కాబట్టి దెన్ మనం వాటిని ఏమనుకున్నామంటే A1 - D, A1 అండ్ A1 + D ఆర్ ద యాంగిల్స్ అని అనుకున్నాం. సో A1 - D, A1, A1 + D అని అనుకున్నాం. కాబట్టి మనకు ఒక ప్రాపర్టీ తెలుసు ట్రయాంగిల్స్లో, ఏంటిది, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. Therefore A1 - D plus A1 plus A1 plus D is equal to 180 degrees. సో ఇక్కడ చూడండి మొత్తం యాడ్ చేస్తే A1 అంటే 3A1, ఇది -D వచ్చేసి ఇది +D వచ్చేసి 0 అవుతుంది, is equal to 180. సో A1 is equal to 180 - 3 ఎంత 60. సో A1 is equal to 60 degrees. సో నెక్స్ట్ ఏమన్నాడు, లీస్ట్ బీయింగ్ ద హాఫ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అని ఇచ్చిండు. సో ఆల్సో గివెన్ దట్ the least is half the greatest. సో ఇది కూడా ఇచ్చింది. లీస్ట్ ఏంది ఇక్కడ A1 - D, గ్రేటెస్ట్ ఏంది A1 + D. సో దీంట్లో హాఫ్ ఉంటుంది. సో 2తో ఇటు తీసుకొస్తే 2 × A1 - D is equal to A1 + D. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 2A1 - 2D ఈక్వల్ టు A1 + D. అన్నిటి వైపు తీసుకొచ్చాం అనుకోండి, (2A1 - 2D - A1 - D) ఇటు ఏముండదు కనుక ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 2A1 - A1 ఎంత అవుతుంది A1. సో ఇది -2D - D ఎంత అవుతుంది -3D ఈక్వల్ టు 0. సో ఇటు తీసుకపోతే ఏమవుతుంది A1 is equal to 3D. సో A1 అంటే ఎంత ఇక్కడ, therefore 3D is equal to 60. సో D ఏమవుతుంది 60/3 ఎంత 20. సో మనకు ఎంత వచ్చింది D అనేది 20 వచ్చింది. సో D ఈజ్ ఈక్వల్ టు 20 degrees. సో మనకి ఇప్పుడు యాంగిల్స్ ఏమున్నది, A1 - D కదా. సో 60 degrees A1 అంటే, D అంటే 20 degrees. 60 లెక్కలు 20 పోతే ఎంత 40 degrees. సో నెక్స్ట్ ఓన్లీ A1 కాబట్టి ఇది ఎంత 60 degrees. నెక్స్ట్ ఏముంది A1 + D కాబట్టి 60 + 20 సో ఎంత 80 degrees. సో ఇది చూడండి 3 యాంగిల్స్ ఏంటి 40, 60 అండ్ 80. సో చూడండి కామన్ డిఫరెన్స్ చూడండి 20 degrees ఉన్నాయి, 20 ఉంది. అట్నే లాస్ట్ది ఈ 40కి డబల్ చేస్తే 80 వచ్చింది, 80లో హాఫ్ ఫస్ట్ వన్ ఉన్నది. సో మనకు 2 కండిషన్స్ కూడా సరిపోయినాయి కాబట్టి ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 40, 60 అండ్ 80 degrees. సో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ వెదర్ -150 ఈజ్ ఎ టర్మ్ ఆఫ్ ద AP 17, 12, 7, 2 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనము ఇచ్చిన ప్రోగ్రెషన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ 17, 12, 7, 2లో ఈ -150 అనేది ఒక టర్మ్గా ఉంటుందా ఉండదా కనుక్కోవాలి. సో మనం ఇది ఎట్లా కనుక్కుందామో చూద్దాం. సో ఇక్కడ AP ఏది, ఇది
given AP is 17, 12, 7, 2 and so on. So first term A1 is equal to 17, D is equal to the common difference 12 minus 17 అంటే minus 5. సో D is equal to ఎంత వచ్చింది minus 5. సో మన ఈ మైనస్ 150 అనేది ఈ టర్మ్ ఇల్లు ఉంటుందా ఉండదా ఎట్లా చేద్దాం మనం దీన్ని ఏమనుకుందాం టర్మ్ అనుకుందాం ఎంత టర్మ్ అనుకుందాం ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 150 అనుకుందాం సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది A1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా సో చూద్దాం మైనస్ 150 ఈజ్ ఈక్వల్ టు A1 అంటే 17 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే మైనస్ 5 ఈ 17 అటు తీసుకుపోదాం మైనస్ 150 minus 17 is equal to n minus 1 into minus 5. సో ఇప్పుడు చూస్తే ఇది మైనస్ 150 మైనస్ 17 అవుతుంది 1 మైనస్ 167 ఈక్వల్ టు మైనస్ 5n ప్లస్ 5 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ సో ఈ 5ని తీసుకొస్తే మైనస్ 167 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5n సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది మైనస్ 172 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5n సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మైనస్ 172 బై మైనస్ 5 అవుతుంది సో ఎంత అవుతుంది 34.4 వస్తుంది సో n ఈజ్ ఈక్వల్ టు 34.4 సో మనకి డెసిమల్స్లో ఉన్న అని టర్మ్ కింద తీసుకోము కాబట్టి సో ఈ 150 మైనస్ 150 అనేది ఇందులో నాట్ ఏ టర్మ్ ఇన్ దిస్ ఏపీ మైనస్ 150 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ ది గివెన్ ఏపీ ఓకే ఈ విధంగా మనం చేస్తాం ప్రాబ్లం చూద్దాం ఫైండ్ the sum of all 3-digit natural numbers which are divisible by 11 తో డివిజిబుల్ అయ్యే నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ అంటే ఎన్ని డిజిట్స్ ఉండాలి 3 డిజిట్ నెంబర్స్ ఉండాలి 3 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది 100 నుంచి స్టార్ట్ అవుతుంది 999 తోని ఎండ్ అవుతుంది సో మనం ఇక్కడ ఏం రాయాలి ఆల్ సొల్యూషన్ all 3-digit numbers which are multiples of 11 are ఏమొస్తుంది 100 కాక నెక్స్ట్ ఏమొస్తుంది 110 మళ్ళీ 11 కలపాలి 121 మళ్ళీ 11 కలపాలి 132 అప్ టు 990 సో నౌ సో A1 ఎంత అవుతుంది 110 సో D అంటే డిఫరెన్స్ మల్టిపుల్స్ ఆఫ్ 11 కాబట్టి 11 అవుతుంది అన్నట్టు ఇంకా అండ్ AN ఎంత 990 సో ఇది ఎన్నో టర్మ్ మనము తెలుసుకోవాలి సో దేర్ ఫోర్ AN ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D సో 990 ఈజ్ ఈక్వల్ టు 110 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 11 ఈ 110 ఇంటూ తీసుకొద్దాం 990 మైనస్ 110 ఈజ్ ఈక్వల్ టు 11తో గుణిస్తే 11n మైనస్ 11 సో ఇది పోతే ఎంత అవుతుంది 990లోకి వెళ్ళి 110 పోతే 100 పోతేనేమో 890 880 సో ఈ 11 తీసుకొచ్చాం అనుకోరి ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 11n ఓకే ఇప్పుడు తీసుకొచ్చేసి ఎంత అవుతుంది 891 ఈజ్ ఈక్వల్ టు 11n మనము n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 891 బై 11 ఎంత అవుతుంది 81 n ఈజ్ ఈక్వల్ టు ఎంత 81
సో మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది ఎన్ న్యాచురల్ నెంబర్స్ కనుక్కోవాలి. ఎస్ఐట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, మనకు ఫార్ములా ఉంది కదా. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n by 2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ a1 ప్లస్ an. సో మనము n అంటే ఇక్కడ 81 వచ్చింది కాబట్టి n అంటే ఎంత, 81 by 2. a1 అంటే ఎంత, 110. an అంటే ఎంత, 990. S81 is equal to 81 by 2. ఇది మొత్తం ఎంత అవుతుంది, 1100 అవుతుంది. సో మనం ఇది చేస్తే S81 is equal to 81 into 550. సో ఆన్సర్ వచ్చేసి 44,550. So sum of all 3-digit numbers which are divisible by 11 is ఎంత, 44,550.